40 సర్వేలు వస్తే 35 కూడా మాకే వచ్చింది అని మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా సామ్రాజ్యం చేసుకున్నారు. ఒక పక్క వైసీపీ క్యాడర్ అంతా కూడా టెన్షన్తో కనిపిస్తున్నటువంటి పరిస్థితి, సైలెంట్గా ఉన్నారు. ఏం చెప్తారు? సోషల్ మీడియాకి సంబంధించి తీసుకుంటే 100 సర్వేలు మావి ఉన్నాయి. వెయిట్ సగటు రోజు 14 లేసి ఉంది. ఆ ఫిగర్ ఈ ఫిగర్ తీసి తయారు చేసి ఎవడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కనపడుతున్న వాటిలో ఎవడో రెగ్యులర్ చేసేవాళ్ళు 5-6 ఏళ్ళగా కనపడుతున్నవి. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసింది అయినా ఒక 4-5 ఉన్నాయి. అందులో స్టేట్ ఫోకస్డ్గా చేసేవాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి తీసుకొని చూసుకొని మేము దాంతో కూడా సాటిస్ఫై కావట్లే కదా. మేము అవి కరెక్టు, అవి చూడు ఎంత బ్రహ్మాండంగా మేము సంకల్ప గుద్దుకోవట్లే. అవి చాలా కన్జర్వేటివ్ ఉన్నాయి, బట్ పాజిటివ్ ట్రెండ్ మాత్రం సూచిస్తున్నాయి. అంతకంటే బ్రహ్మాండంగా ఉంటాయని అంటున్నాం. ఎల్లుండి ఈ టైంకి మళ్ళీ ఇట్లే మీడియాతో మాట్లాడతాం. ఆ రోజు మీరు చూస్తారు. ఆ రోజు ఆ రిజల్ట్స్ అన్నీ ఒక్క దెబ్బ కాడికి ఈ అనుమానాలు, వాళ్ళ డౌట్, వాళ్ళ స్వీట్స్ పంచుకోవడాలు అవన్నీ, ఎందుకంటే ఆ రోజు కుదరదు కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసుకోవచ్చు. ఆ రోజుకి అవకాశం ఉండదు కాబట్టి 19లో కూడా చూసాము. అసలు అడ్రస్ లేకుండా అంతకుముందు ఎగ్జిట్ పోల్స్ ఒక హడావుడి చేసినట్టున్నారు. ఆ రోజు 18 నుంచి వచ్చి అసలు కనపడింటే ఒట్టు ఎవడన్నా ఆఫీస్ దగ్గర. అదంతా దాన్ని ఏమంటారు, మన ఎల్లుండి ఎట్లా ఉండబోతుంది అనేది ఆ రోజు రియల్ ఇది కాబట్టి ఫెస్టివల్ లుక్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళదేమో శ్మశానం మాది తయారవుతుంది. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనపడబోతా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది, బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి. ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే 4వ తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి మూర్ఛ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు మూర్ఛ రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం.
ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నిటిని అడ్డం పెట్టుకొని వచ్చేస్తున్నాం మేమే వచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్లో మీడియా 4 రోజుల పాటు గెంతితే ఈరోజు సాయంత్రం 6:30కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు. 4వ తారీఖు మాత్రం కూటమికి కుదిరైపోవటం ఖాయం, చంద్రబాబు నాయుడికి మూర్ఛ రావటం ఖాయం, చంద్రబాబు నాయుడు ఆ మూర్ఛ రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం. జగనన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష. ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి. అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి మీ ద్వారా శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఈ సర్వే సంస్థలు చేసిన సర్వేలు కాదు, ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు, ప్రజల మనసుల్లో నుంచి వచ్చిన సర్వేలు. ప్రజలకి వెన్నుగా దన్నుగా నేను ఉన్నాను అంటూ జనం గుండెకి ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు. సంక్షేమం అంటే ఎట్లా ఉంటది, అభివృద్ధి అంటే ఎట్లా ఉంటదని చేసి చూపించాడు కాబట్టి జనం గుండెల్లో నుంచి వచ్చిన సర్వేలు ఇవన్నీ. ప్రతి గుండె కూడా ఫ్యాన్ 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 అని చెప్పేసి చెప్పింది కాబట్టి సర్వే అదే విధంగా రాబోతా ఉంది. ఫ్యాన్ బ్రహ్మాండంగా తిరగబోతా ఉంది. 4వ తారీఖు చూస్తారు కదా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, జగనన్నకి ఏ విధంగా పట్టం కట్టబోతా ఉన్నారు అనేది 4వ తారీఖు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. governance
5 గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకో. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఎంపీపీ ద్వారా ఫోన్ ఇవ్వమన్నా అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు, యు ఆర్ నాట్ ఏ రబడీ, యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దాట్. నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను, ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు. నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్తో అంటే ఇతను వాళ్ళతో కొల్లుడైపోయాడంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు. పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు. నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు, ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్. నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీసు ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీసు ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొల్లుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం. దమ్మాలపడనే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కాడు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్. రీపోల్ కోసం అడుగుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. నారినిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఎ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. వెళితే అద్దాలు పగలగొట్టారు. ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడెడ్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ, అందరినీ అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం జరగా అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం, టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం, ఈజ్ డూయింగ్ లైక్ దట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే? అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. 1 కాదు 2 కాదు, కుంకలగుంట, చీమల మర్రి, నారినిపాడు, తమ్మాలపాడు, తొండపి, ఇది మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదల్లో జరిగే పరిస్థితి కనిపిస్తాం. వాట్ ఇస్ మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్. పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్నా.